హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి దోస్ వెబ్సైట్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినవి. ఆ రిజల్ట్స్ చెక్ చేసుకోండి. వీడియోని ఇన్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేసి. మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టీఎస్ దోస్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చినవి. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ టీఎస్ దోస్ 2024 ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఈజ్ out today June 6. Candidates who have registered for the counseling can be check the seat allotment results for the official website ఇచ్చిండ్రు. cgg.gov.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు సీట్ అలాట్మెంట్ అయిందా లేదా తెలుస్తుంది. ఫేజ్ 1 కదా, ఈ ఫేజ్ 1లో మనకు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే దేర్ కాలేజ్ అండ్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 7 నుంచి 12 వరకు మన ఫస్ట్ ఫేజ్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థర్డ్ ఫేజ్ వాళ్ళు వచ్చేసి 4th నుంచి 13th, జూన్ 19th నుంచి 25th వరకు రెస్పెక్ట్లీ. అది థర్డ్ ఫేజ్ వాళ్ళు. అది అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అంటే 400 రూపీస్ ఉంటుంది. ఈ 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ రిఫర్ టు ద నోటిఫికేషన్ ఫర్ ద డీటెయిల్స్. మన రిజిస్ట్రేషన్ ఫీజు కంపల్సరీ ఉంటుంది కదా, అది 400 రూపీస్ అని. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మనం ఎప్పుడు కాలేజ్కి రిపోర్ట్ అవ్వాలి, ఎప్పుడు అడ్మిషన్ ఫార్మేట్ చేసుకోవాలి అనేసి మనకు స్క్రీన్ మీద డేట్స్ కనిపిస్తున్నాయి. అది ప్రాపర్గా చెక్ చేసుకోండి. మనం ఏ విధంగా దోస్తు సీట్ రిజల్ట్ అలాట్మెంట్ చూసుకోవచ్చు అంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్ వస్తే హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఫేజ్ 1 అని వస్తుంది. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనము ఆ పేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసి న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ అది డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది కదా, ఆ ఫామ్ని మనం కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఒక ప్రింట్అవుట్ ఉండాలి కంపల్సరీ. డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. డైరెక్ట్ లింక్ దోస్తు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ విధంగా చూసుకోవాలి. మీరు ఎవరైతే ఉన్నారో దోస్కి అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీ చూసుకోండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది. డిగ్రీ కోర్సుకు ప్రవేశానికి ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ చెక్ చేసుకోండి. చూస్తే ఈ వీడియో కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు చెక్ చేసుకుంటారు. మర్చిపోయి ఉంటారు కదా, చూసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.